అమ్మా టిప్పు, నాను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇష్టం లేదు. తలంచుకోనని చెప్పి తప్పించుకున్నావు కదే. ఇప్పుడు నేను చేసే పనికి జీవితాంతం నా ముందు తలంచుకుంటావు. నువ్వే నా మెళ్ళో తాలి కట్టు బావా అని బతిమిలాడతావే. అందుకే ఈ సీకట్లో నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నానే. ఇంక నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు జైల్లో అయితే జీవితాంతం ఆన్నే ఉండిపోతానేటే. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. అంత కట్టపడి బెయిల్ తీసుకుని నిన్ను ఎత్తుక్కుంటూ కొంపొగ్గేసి తిరుగుతుంది. నువ్వు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడానికి ఏంటి? చూడు, మమ్మల్ని అల్లరి చేసింది చాలు. మా బతుకు మమ్మల్ని బతకనివ్వు. దయచేసి మమ్మల్ని వదిలేయ్. ఏంటి వదిలేయాలా? ఎలాగ వదిలేస్తానేటి? నిన్ను ఎంతగా ప్రేమించినాను. నువ్వే నా భార్యవని నేను కళ్ళుగానేసినాను. అలాంటిది నిన్నెట్టా ఒగ్గేస్తానే? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిక్కడి నుంచి. నిన్ను నా సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానే. బలవంతం చేసేనా? నిన్ను నా దాన్ని చేసుకుంటాను. నీకేం కాదు, ఏడోకు. అయ్యో సుందరి, అయ్యయ్యో జాకెట్ చినిగిపోయిందంటే ఏం చేశాడో ఏంటో. అయ్యయ్యో, ఆ సచ్చినోడు ఎంత పని చేశాడు? మా అక్క మీద అఘాయిత్యం చేశాడు ఆ దుర్మార్గుడు. అతను సుందరిని ఏం చేయలేదు. నేను వెంటనే వచ్చి అతన్ని ఆపాను. మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఆంటీ, ఏం కాలేదు, నేను వాడిని ఆపాను కదా. వాడు మా బావే అండి.
కానీ ఇలాంటి నీచమైన పని చేస్తాడని మేము అస్సలు అనుకోలేదు. త్రిపుర, నన్నైనా పిలిచుంటే వాని ముక్కలు ముక్కలుగా నరకేదాన్ని కదే. ఆంటీ చెప్తుంటే వినిపించుకోరేంటి? నేను టైంకి వచ్చి ఆపాను. బాబు, నువ్వు చిన్న పిల్లవాడివి, నీకు ఇవన్నీ తెలీదు. హా? లేదు, నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. తప్పకోండి. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. రండి రండి, చూపించండి చూపించండి. నాకు కనిపించట్లేదు.